హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ఇవాళ క్లాస్లో ఇప్పటివరకు మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి కొన్ని చాప్టర్స్ చెప్పుకున్నామండి, చెప్తా ఉన్నాము, ఆల్రెడీ కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఇవాళ నుంచి మనం ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మనం సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంట్స్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి అడిగారండి ఒక స్టూడెంట్. మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తెలియాలి అంటే దానికి ముందు మనం కంపారిటివ్ కామన్ సైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత రేషియో అనాలిసిస్ తర్వాత మనకి ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో, ఇలా మనం లైన్ గా కావాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి అండి ఒకసారి. ఎఫ్ఎం లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2లో నేను స్క్రీన్ షేర్ చేస్తాను అండి. ఒక నిమిషం అండి. రైట్, ఇదిగోండి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా ఎనాలిసిస్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏమో మనకి 80 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. బిజినెస్ డేటా ఎనాలిసిస్ వచ్చేటప్పటికి 20 మార్క్స్. ఇలా ఉంటుందండి పేపర్. మనకి వెయిటేజ్ ఇచ్చారు ఇక్కడ. ఇదేంటి? సిఎంఏ గ్రూప్ 2లో పేపర్. చూడండి, ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్, టూల్స్ ఫర్ ఫినాన్షియల్ ఎనాలిసిస్ 15% వెయిటేజ్. మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మళ్ళీ మనకి 4 పార్ట్స్. ఒకటి కంపారిటివ్ కామన్ సైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రెండ్ ఎనాలిసిస్ అన్నమాట. అంటే ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది అనేసి మనం దాన్ని రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ రేషియో ఎనాలిసిస్ అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, లేదంటే ముందు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పేసుకుని ఫండ్స్ ఫ్లో తర్వాత క్యాష్ ఫ్లో, ఇలా ఈ 4 కంపారిటివ్ కామన్ సైజ్ స్టేట్మెంట్, రేషియో అనాలిసిస్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. ఇదేంటి అన్న మనకి మాడ్యూల్ 3లో థర్డ్ మాడ్యూల్, టూల్స్ ఫర్ ఫినాన్షియల్ అనాలిసిస్ అనమాట. రైట్, స్క్రీన్ షేర్ చేద్దామండి. స్క్రీన్ షేర్ చేసాం కదా, మన టాపిక్ లోకి వెళ్దాం. మనం 15% వెయిటేజ్ అంటే మంచి వెయిటేజ్ ఇది ఈ చాప్టర్. ఇదొకటి. తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్ ఒకటి 15% అండి. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కూడా 15%. ఇవి 3 కూడా మనకి 45 మార్క్స్. వీటిలో మనం కవర్ చేసుకోవచ్చు జాగ్రత్తగా రాసుకుంటే. ఓకే, ఒక్క సెకండ్ అండి. స్క్రీన్ 1 minute. రేషియో అనాలిసిస్ అనమాట ఇది. దీనికన్నా ముందు 3.2. ఓకే, ఇదిగోండి, ఇది 3.1. ఇంట్రడక్షన్. ఇదిగోండి 3.1 కంపారిటివ్ కామన్ సైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. యాక్చువల్ గా నన్ను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పమని అడిగారండి. మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అర్థం కావాలి అంటే ముందు మనం ఇక్కడ నుంచి రావాల్సిందే. కంపారిటివ్ కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలియాలి, తర్వాత రేషియో అనాలిసిస్ తెలియాలి. ఇవి తెలిస్తేనే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజీగా వస్తాయి అనమాట. అందుకని ఇక్కడ తీసుకున్నాం మనం. యాక్చువల్ గా క్యాష్ ఫ్లో అడిగారండి నన్ను చెప్పమని. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం అంతే చాలు.
The analysis which is based on single year statement will not be very much useful. మనం జనరల్ గా ఏం చేస్తున్నాము, ఫైనల్ అకౌంట్స్ కానీ ఏవైనా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేసి బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాం. అదేంటి, ఒక ఇయర్ కి. ఓకే, P&L ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. అలాగే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2022 నేను. అయితే ఆ ఒక్క సంవత్సరానికి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఫర్ దిస్ పర్పస్ comparative analysis, common size analysis, trend analysis are necessary. In this section, comparative common size financial statements and trend analysis are discussed. అంటే ఇక్కడ ఏం లేదంటే సింపుల్ గా ఇప్పుడు ఒకటి ఏదైనా కానీ బాగుందా లేదా అనేది ఏంటి అంటే వేరే దాంతో కంపేర్ చేస్తేనే కదా తెలిసేది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ తో పాటుగా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, వాటిని పోలిస్తే ఈ ఇయర్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, తర్వాత ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే కాస్ట్ ఎట్లా ఉంది, తగ్గిందా పెరిగిందా, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, ఓకేనా, అలాగే సేల్స్ ఇంక్రీజ్ అయినాయా, ఇలా ప్రతిదాన్ని కూడా కానీ ప్రతి ఎక్స్పెన్స్ ని కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి ఎనాలిసిస్ చేసుకోవాలంటే కంపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, అందుకని దీన్ని ఏమన్నారంటే కంపారిటివ్ కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నారు. ఓకే, చూద్దాం చూడండి. ఇక్కడ ఏంటి అంటే మనకి పర్సంటేజెస్ లో తీసుకోవడం జరిగిద్దండి. తర్వాత ఇయర్ కి ఎలా ఉంది, కరెంట్ ఇయర్ లో ఎలా ఉంది, ప్రీవియస్ ఇయర్ తో పోల్చేసి అనే విషయాన్ని మనం మళ్ళా దాన్ని ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎనాలిసిస్ కి కూడా మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా కూడా. ఇదిగోండి ఇక్కడ సమ్ ఇచ్చారు చూడండి, నేను సమ్ లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ గా. మనకి థియరీ అంత చదువుకోవాల్సిన అవసరం లేదు, సమ్ అర్థమైపోతుంది, సింపుల్ గా ఉంటది. ఇక్కడ ఏమన్నారు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఏ కామన్ సైజ్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో ఇంటర్ప్రిట్ ద రిజల్ట్స్. రాయాలండి అనాలిసిస్ కూడా. ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 21 కి 22 కి. మనకి ప్రెసెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ 22 అనమాట. 21 తో కంపేర్ చేసేసి పర్సెంటేజ్ లో మనం కనుక్కుంటాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే సేల్స్ ని మనం బేస్ చేసుకుని, అంటే సేల్స్ ని 100 గా తీసుకుంటాం అనమాట. పర్సెంటేజ్ అంటే 100 కదండి, 100 గా తీసుకుని మనం ప్రతి దానికి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే 5,70,000 ఉంది, ఈ ఇయర్ 6,45,000 ఉంది. ఓకేనా, అయితే మనం ఏంటి దాన్ని సేల్ తో కంపేర్ చేయాలన్నమాట. సో మనం ఎలా రాస్తాము అంటే COGS డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఓకే, మనకి 2021 లో ఎలా ఉంది, COGS 5,70,000 డివైడెడ్ బై 10,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మనకి 2021 లో 54.729 వచ్చిందండి. అదే మరి 2022 లో ఎలా వచ్చింది చూద్దాం. COGS 2022 లో 6,45,000 డివైడెడ్ బై 13,50,000 ఈజ్ ఈక్వల్ టు 47.8. ఇప్పుడు ఏమైందండి, COGS మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 21 తో కంపేర్ చేస్తే 22 లో తగ్గించగలగాం మనం కాస్ట్ ని. ఇలా మనం నెక్స్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట, ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ముందు మనం సమ్ చేసుకుందామండి. మొత్తం పర్సెంటేజ్ లో మనం ప్రతిదీ కూడా, ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ కి వచ్చేటట్టు మళ్ళీ GP డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 2021 కి చేయాలి, అలాగే 22 కి. నెక్స్ట్ మళ్ళీ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 అలా. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చేస్తున్నామండి. బ్యాలెన్స్ షీట్ లోనేమో టోటల్ అసెట్స్ ని తీసుకుంటాం, బేస్ గా టోటల్ అసెట్స్ తీసుకుంటాము. అలాగే లయబిలిటీస్ సైడ్ వచ్చేటప్పటికి టోటల్ లయబిలిటీస్ తీసుకుంటాం అనమాట. ఇలా చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్నిచర్ ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్ అసెట్స్ ని బేస్ చేసుకుని మనం మిగిలినటువంటి మొత్తం మనకి బ్యాలెన్స్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సేల్స్ ని ఎలా బేస్ చేసుకుని చేస్తున్నామో అట్లాగే మనం ఇంటూ 100 వేసుకుని చేస్తాం. ఓకే, అదే మనకి ఇక్కడ అంతా చెప్పారు ఇక్కడ థియరీలో కూడా. ఇదిగోండి ఇక్కడ మనకు థియరీలో ఇవే కనిపిస్తుంది మొత్తం కూడా. ఇదిగో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100, కరెంట్ అసెట్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100, ఫిక్టీషియస్ అసెట్స్ బై టోటల్ అసెట్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. ఇది బ్యాలెన్స్ షీట్ అసెట్స్ గురించి అన్నమాట. ఇలా ఉంటుంది.
Income statement is classified in sales, cost of goods sold, operating expenses, net profit, interest, tax, EAT అంటే ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా? ఇలా మనకి ఇచ్చిన ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా ఎలా ఉందంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ నెట్ సేల్స్ అన్నారండి. ఫస్ట్ నెట్ సేల్స్ లో నుంచి సిఓజిఎస్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో నుంచి అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్, తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీ తీసేస్తే మనకి ఇక ఇంతే, ఇక సమ్ ఇక్కడ వరకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తో ఆపేశారు. ట్యాక్స్ తీసేస్తే కనుక పిఏటి వస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి ఇన్కమ్ స్టేట్మెంట్. ఒకసారి మనం ఇన్కమ్ స్టేట్మెంట్ చూద్దాం చూడండి. మనం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసాం కదండి, అంతే. ఇది ఒక స్టేట్మెంట్ లాగా చూడండి. ఫస్ట్ మనం నెట్ సేల్ తో స్టార్ట్ అయితే, నెట్ సేల్స్ అంటే సేల్స్ లెస్ రిటర్న్స్ కదా. నెట్ సేల్స్ అండి ఫస్ట్, రైట్. నెట్ సేల్స్ లో నుంచి సిఓజిఎస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మనకి అమ్మిన వస్తువుల వ్యయం తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటారు అంటే జీపీ అవుతుంది కదండి, గ్రాస్ ప్రాఫిట్. ఓకే, మళ్ళీ వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఆఫీస్ రెంట్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ లేవు, కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసేస్తే మనకి అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తీసేసాం, రైట్. ఈ వచ్చిన దాన్ని ఏమంటారంటే పీబీఐటి అంటారండి. పీబీఐటి. పీబీఐటి అంటే అర్థం ఏంటి అంటే ఇది నెట్ ప్రాఫిట్ అవ్వదు అప్పుడే. ఇదిగోండి, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని అర్థం. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఐ అంటే ఇంట్రెస్ట్, టీ అంటే ట్యాక్స్ అని అండి అర్థం. ఓకే, మనకు దాన్ని ఏమన్నారండి ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనొచ్చు అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనొచ్చు, దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కూడా అనొచ్చు, పీబీఐటి. ఓకే, మళ్ళీ దీంట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ తీసేసాం అనుకోండి, ఇంట్రెస్ట్ కూడా లెస్ చేస్తే వచ్చేది ఏమవుతుంది అంటే పీబీటీ. పీబీటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, మళ్ళీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో నుంచి మనం ట్యాక్స్ కూడా లెస్ చేసేసాం అనుకోండి, ట్యాక్స్ కూడా లెస్ చేస్తే వచ్చేది ఏమవుతుందంటే పిఏటి అవుతుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. చాలా ఇంపార్టెంట్, ఈ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెట్ సేల్స్ లో నుంచి సిఓజిఎస్ అమ్మినటువంటి వస్తువుల వ్యయము లెస్ చేస్తే, అంటే ఇంకా ఉన్నాయి శాలరీస్, తర్వాత ఆఫీస్ రెంట్లు కానివ్వండి, ఆఫీస్ లైటింగ్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, కమిషన్స్ ఇవన్నీ కూడా లెస్ చేయకముందు వచ్చినటువంటి ప్రాఫిట్ ఇది. నెక్స్ట్ అదే ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా లెస్ చేయకముందు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా శాలరీస్ ఇవన్నీ కూడా అవి లెస్ చేస్తే వచ్చేది ఏమవుతుంది అంటే పీబీఐటి. అంటే ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లెస్ చేయలేదు. ఇంకా ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నామండి, లోన్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ కూడా తీసేయకుండా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా తీసేస్తే వచ్చేది ఇంకేంటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అవుతుంది, పీబీటీ. ఓకే, ట్యాక్స్ కూడా కట్టాలిగా మరి గవర్నమెంట్ కి, ట్యాక్స్ కూడా తీసేస్తే వచ్చేది పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇదండి ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే, సరే. ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది, అదంతా వాళ్ళు ఇచ్చేస్తారు, మనం అది నేర్చుకోవసరం లేదు, మన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు మనం ఎలా చేయాలి అంటే ప్రతిదా ఈ నెట్ సేల్స్ ఏదైతే ఉందో దీన్ని మనం 100% గా తీసుకుంటామండి. ఓకే, 100% గా తీసుకుని ఇక్కడే చెప్తున్నాను చూడండి, తర్వాత మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఇక్కడ 2 గీతలు గీసేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఎలా ఉంటుందంటే సేల్స్ ని ఏం చెప్పాను నేను, 100% గా తీసుకుంటాం సేల్స్ ని. 100% సేల్స్ 2021, తర్వాత 2022, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పర్సెంటేజ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ని సేల్స్ తో కంపేర్ చేసి ఎలా 21 ది సిఓజిఎస్ బై సేల్స్ ఇంటూ 100. ఫస్ట్ 2021 ది క్యాల్కులేట్ చేస్తాం. ఇందా చెప్పాను కదండి నేను, సిఓజిఎస్ ఎంత వచ్చిందండి మనకి 5,70,000 డివైడెడ్ బై 10,50,000 ఇంటూ 100, 54.3 54.3% వచ్చింది. అలాగే మనకి 2022లో 6,45,000 డివైడెడ్ బై 13,50,000 ఇంటూ 100, 47.8% వచ్చిందండి, రైట్. సిఓజిఎస్ అయిపోయింది. ఇప్పుడు జీపీ చూద్దామండి, గ్రాస్ ప్రాఫిట్ చూస్తాం. సేమ్ ఇంతే మళ్ళీ, జీపీ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100.
ఫస్ట్ 2021 లో జీపీ 4,80,000. 4,80,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ 10,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 45.7. 45.7%. అలాగే గ్రాస్ ప్రాఫిట్ 2022 లో చూద్దాం. 7,05,000 డివైడెడ్ బై 13,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 52.2%. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. అంటే నెట్ సేల్స్ మనకి 10,50,000 లో నుంచి 5,70,000 తీసేస్తే మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 4,80,000 అని ఇచ్చారు కదా. అలాగే పర్సంటేజ్ లో కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఒకసారి చూద్దాం మనం. 100% మైనస్ 54.3% మనం లెస్ చేస్తే నీకు వచ్చేది ఇదే కదా. అవునా? పర్సంటేజ్ లో అనమాట ఇది. ఇలా ప్రతిదీ కూడా మనకు అక్కడే ఉంటాయి అన్ని కూడా. మళ్ళీ అదర్ ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తాం? మళ్ళీ మామూలే. మళ్ళీ అదర్ ఎక్స్పెన్సెస్ ఇదిగోండి, అదర్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అంటే అదర్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? 1,50,000. 1,50,000 డివైడెడ్ బై 10,50,000 ఇంటూ 100. 14.3%. 14.3%. అలాగే నెక్స్ట్ ఇయర్ది 2022ది 2,60,000 డివైడెడ్ బై 13,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 16%. ఓకేనా? ఇది అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్. మళ్ళీ ఏంటి? ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంతండి? 3,30,000 కదా. 3,30,000 డివైడెడ్ బై 10,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 31.4. 31.4%. అలాగే నెక్స్ట్ ఇదిగోండి, ఇది 4,89,000 డివైడెడ్ బై 13,50,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 36.2. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని మనం పర్సెంటేజ్ లో ఉన్నదాన్ని లెస్ చేసినా కూడా నీకు అదే వస్తుంది. ఇప్పుడు లెస్ చేసి చూసుకున్నా కూడా సేమ్. ఇట్లా ప్రతిదీ కూడా నెక్స్ట్ ఇది ఇలా ఇలా చేసి మనం ఏంటంటే లాస్ట్ కి అనాలిసిస్ రాయాలి. ఎలా? ఇప్పుడు మనకి చూడండి, 54 సిఓజిఎస్ ఏమైంది? 54.3% ఉంటే 2022లో 47.8%. అంటే ఏంటి? కాస్ట్ తగ్గింది. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ ఏమైందండి? కాస్ట్ తగ్గడం వలన 21 తో కంపేర్ చేసి 22 తో బాగానే ఉంది. ఓకే, బాగుంది, వెరీ గుడ్. తర్వాత అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 45.7 ఉంటే అప్పుడు పెరిగిందండి, 52.2 ఉందట. నెక్స్ట్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 14.3, ఇక్కడ వచ్చేటప్పుడు 16, పర్లేదు, పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇలా మనం అనాలిసిస్ చేస్తూ రాయాలి. ఇప్పుడు సమ్ తీసుకోండి, ఇదిగోండి, ఇది సొల్యూషన్. కామన్ సైజ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 21 and 22. ఇదిగోండి, నెట్ సేల్స్ 100% తీసుకుని సేమ్ ఇదిగోండి ఇంతకు మనం చెప్పినట్లే సేమ్ ప్రతిదీ కూడా ఎవ్రీ ఐటమ్ ఇలా మొత్తం చేసినాక ఇక్కడ రాసుకోవాలి. ద పీబీటీ టు నెట్ సేల్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, ఒక సమ్ కి ఇది నేర్చుకుంటే సరిపోద్దండి, మీరు రాసేయచ్చు. 25.7% ఇన్ ద ఇయర్ 2021 to 32.4% in the year 21 to 22. It indicates ఏం తెలియజేస్తుందంటే that the profit earning capacity of the company has improved during the study period. మనం ఏదైతే మనం పరిశీలించామో, అధ్యయనం చేశామో, స్టడీ చేశామో, ఏమని తెలిసింది అంటే ప్రాఫిట్ ఇదిగోండి ఇంక్రీజ్ అయినట్టు తెలిసింది. 25.7% ఇన్ ద ఇయర్, అలాగే 32.4%. ఓకేనా? ఇది లాస్ట్ పాయింట్కి వచ్చేసారనమాట. ఇది ఈ లాస్ట్ పాయింట్ చెప్పారు, టోటల్ గా ప్రాఫిట్. అట్లా ప్రతిదాని రాస్తారు. దిస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కంపెనీ హ్యాస్ బీన్ మెయిన్లీ డ్యూ టు సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎందువలన వచ్చింది అది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ రిడక్షన్ వల్ల ఆ ప్రాఫిట్ వచ్చింది, తగ్గింది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువైంది. ఓకే, ఇట్ మే అక్కర్ డ్యూ టు ఫాల్ డౌన్ ఆఫ్ ఇన్పుట్ మార్కెట్ ఆర్ మే అక్కర్ డ్యూ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీ యాజ్ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ హయ్యర్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ కంపెనీ హ్యాస్ బీన్ ఆపరేటెడ్ విత్ టైట్ సూపర్విజన్ అంట, టైట్ ఇన్వెంటరీ కంట్రోల్ ఫర్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తగ్గించడం కోసం సూపర్విజన్ పెంచడం వలన ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైనాయి అని రాశారు. ద ఇంట్రెస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ డెట్ టు నెట్ సేల్స్ హ్యాస్ డిక్లైన్డ్ ఫ్రమ్ 5.7% ఇన్ ద 2021. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ లోన్ అంటే ఇది. పీబీఐటీలో ఐ అన్నాను కదండి, ఇదిగోండి డిక్లీన్ తగ్గిందండి. మొత్తానికి మనం అప్పు తీసుకోవడం తగ్గించుంటాం, లేదంటే అప్పు తీర్చేసి ఉండొచ్చు, అది
అప్పు తీర్చేసాం అనమాట. ద ఫినాన్షియల్ బర్డెన్ ఆఫ్ ది కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ ద స్టడీ పీరియడ్. Higher operating profit or fund from operation has been utilized for repayment of loan. చెప్పాను నేను ఎందుకు తగ్గింది ఇంట్రెస్ట్ అంటే మనం రీపే చేసేసాం కాబట్టి. సో దట్ ద ఫినాన్షియల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద కంపెనీ హ్యాస్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ ద స్టడీ పీరియడ్. అది అలా ఉంటుంది అనమాట కదా. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనకి కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అట, లేబర్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ పైదేమో డైరెక్ట్ గా ట్రేడింగ్ కన్సర్న్ కి సంబంధించి ఇచ్చారండి, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇక్కడ నుంచి సేల్స్ మొదలైనవి, సేల్స్ రెవెన్యూ. ఓకే, ఇది మనకి రైట్. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. ఎవరు నన్ను అడిగారు ఏమనంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పమని అడిగారండి ఒక స్టూడెంట్. అందుకని నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాను. డైరెక్ట్ గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి వెళ్తే అర్థం కాదు. ఫస్ట్ మనం ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. 3.4 3.3 అండి మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఒకటి ఫండ్స్ ఫ్లో, రెండోది క్యాష్ ఫ్లో అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను.